అను తను 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 తను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బిఆర్ టాక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటుంటాం మనం. సో ఇప్పుడు మనకి సొసైటీలో ఆల్మోస్ట్ చాలా రూల్స్లో అది ఇంతకుముందు మనం హ్యూమన్ లేకపోతే, మనుషులు లేకపోతే ఆ పని జరగదు అనుకున్న చాలా రూల్స్లో కూడా ఇప్పుడు అది రీప్లేస్ చేయడం మనం చూస్తున్నాం. సో చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, ఫ్యూచర్లో అసలు మనకి జాబ్స్ అన్నీ కూడా ఏఐ తీసేసుకుంటే మనుషులకి జాబ్స్ తగ్గిపోతాయా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటుంటాయి. సో ఈరోజు మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు ఈరోజు నానో జూనియర్ కాలేజ్ 17 సంవత్సరాలుగా ఐఐటి అండ్ నీట్ కోచింగ్లో ఎన్నో అద్భుతాలు సాధిస్తూ, అండ్ కోచింగ్ అనగానే కేవలం పాఠాలు చెప్పడమే కాదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉండాలి ఒక వ్యవస్థలో అని ప్రూవ్ చేస్తూ, ఒక మంచి రికార్డ్స్ అనేవి సాధిస్తూ 17 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో అద్భుతాలని సాధిస్తున్న నానో జూనియర్ కాలేజ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారితో మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, అయితే మనకి ఇప్పుడు జనరల్గా వింటుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు దాని రోల్ అనేది నెమ్మదిగా పెరుగుతుంది. ఒకప్పుడు అంటే అది ఒక ఊహ మాత్రమే, ఇప్పుడు అది రియాలిటీలోకి వచ్చింది చాలామంది లైఫ్స్లోకి. సో జనరల్గా ఐటీ సెక్టర్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు అసలు యాక్చువల్లీ? రైట్. See, it's not just IT. AI is a kind of a technology which will have profound impact on all fields in all industries. సో ఐటీలో స్పెసిఫిక్గా దాని ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి తెలుస్తున్నది ఏంటంటే, డెఫినెట్గా ఒక ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. రెండోది, ఇట్ విల్ స్టార్ట్ రీప్లేసింగ్ పీపుల్ అని మనం ఆల్రెడీ వింటున్నాం. అంటే లో అండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఎగిరిపోతాయి. సో ఫ్రెష్గా ఎవరైతే ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎవరైతే ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ జాబ్స్ ఉండకపోవచ్చేమో అనే ఒక డౌట్ ఒకటైతే ఉంది. బట్ డెఫినెట్గా ఇప్పుడు మనం ఈ ఇంపాక్ట్ గురించి చూస్తే మనం అట్ 3 లెవెల్స్ మాట్లాడుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్, సెకండ్ మీడియం టర్మ్, అండ్ 3 లాంగ్ టర్మ్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే జస్ట్ నెక్స్ట్ 6 months to 1 year. మీడియం టర్మ్ అబౌట్ 1 year to 2-3 years. అండ్ లాంగ్ టర్మ్ అంటే బియాండ్ 3 years. ఓకే, మనం మాట్లాడుకుంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ యూ ఆల్ నో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రైట్? సో నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఎస్పెషలీ పేరెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా ఏఐ వల్ల జరుగుతున్నాయా, సో మా వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అన్నది. ఓకే, అండ్ మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు టీసీఎస్లో నాట్ జస్ట్ జూనియర్ లెవెల్స్, ఈవెన్ మిడ్ లెవెల్ కూడా మనం టీసీఎస్ లే ఆఫ్స్ చూసాం. టీసీఎస్ఏ కాకుండా గ్లోబల్ కంపెనీస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ లాస్ట్ మంత్ ఐ వాజ్ ఇన్ ది యుఎస్. నేను యుఎస్లో ఉన్నప్పుడు గూగుల్ క్లౌడ్, అది పెద్ద పబ్లిసిటీ రాలేదు, బట్ సనీవెల్లో గూగుల్ క్లౌడ్ యూనిట్ ఉంది. అక్కడ కొన్ని జాబ్స్, ఫ్యూ 100 జాబ్స్ తీసేసాయి. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ లో పోయాయి. ఆ తర్వాత అంతకుముందు మైక్రోసాఫ్ట్లో తీసేశారు, అంటే జూలై ఆగస్ట్ టైంలో లే ఆఫ్స్ అయ్యాయి. అంతకుముందు అమెజాన్, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో అమెజాన్. సో ఈ రకంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో షార్ట్ టర్మ్లో చూస్తే ఈ ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయని అనుకుంటున్నారు. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఏఐ. ఏఐ వల్ల డెఫినెట్గా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. కొంచెం కోడింగ్, ఒక 15-30% కోడింగ్ ఎఫర్ట్ ఓకే, ఇన్ వేరియస్ కంపెనీస్ ఏఐ నుంచి వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ అ స్టేజ్ దట్ వీ కెన్ కంప్లీట్లీ డూ అవే విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు దే ఆర్ బికమింగ్ మోర్ ప్రొడక్టివ్. కాకపోతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఎందుకంటే మనకు తెలుసు ఏఐలో కూడా చాలా హాలుసినేషన్ అది జరుగుతూ ఉంటుంది. సో సమ్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ హెస్ టు బి డన్, సమ్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ హెస్ టు బి డన్. డైరెక్ట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రీప్లేస్ చేసేసి ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ఓవర్, ఆ స్టేజ్కి అయితే మనం రాలేదు. అయితే క్వశ్చన్ ఏంటంటే, వై ఆర్ దీస్ లే ఆఫ్స్ గెటింగ్ డన్? సో ఈ లే ఆఫ్స్ అనడానికి ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం కోవిడ్ టైంలో
కొన్ని ఓవర్ హైరింగ్ జరిగింది. సో స్లోలీ 23 నుంచి మనం చూస్తున్నాం ఇన్ డిఫరెంట్ వేవ్స్ ఈ లే ఆఫ్ జరిగి దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్సో. పాయింట్ నెంబర్ 1. ఓకే, పీపుల్ ఆర్ బికమింగ్ టైటర్ అండ్ ఆల్ దాట్. మనం చూసాం ట్విట్టర్లో వెన్ మస్క్ హెస్ టేకన్ ఓవర్ ట్విట్టర్ 60% మందిని తీసేశాడు, బట్ స్టిల్ ఇట్ వాజ్ రన్నింగ్ వెరీ వెరీ efficiently. So then there was pressure on other technology companies also. When Twitter can do it, why can't you? So దానివల్ల కొంచెం there is an effect and చేస్తున్నారు. That is one. తర్వాత most of these are public companies, so they are all responsible to shareholders. So quarter on quarter వాళ్ళు results చూపించాలి, quarter on quarter వాళ్ళు ఏదో excitement చూపించాలి. So everybody is, AI is a buzzword. So మేము కూడా AI అడాప్ట్ చేస్తున్నాం. మేము AI అడాప్ట్ చేస్తుండడం వల్ల మాకు ప్రొడక్టివిటీ ఇంక్రీజెస్ వచ్చాయి. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ రావడం వల్ల మేము ఇంతమంది మ్యాన్ పవర్ని తీసేసాం, అనౌన్స్మెంట్స్ చేయాలి. అలా చేయగానే ఎవ్రీ టైమ్ వీఆర్ సీయింగ్, ఇప్పుడు మీరు చూస్తే AI వల్ల మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ ఆర్ ఎట్ రికార్డ్ లెవెల్స్. వెదర్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్, వెదర్ ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ కంపెనీస్ అట్ రికార్డ్ లెవెల్. ఎందుకంటే అడాప్షన్. సో దాన్ని టు ప్లే ద స్టాక్ టు కీప్ ద ఇన్వెస్టర్స్ హ్యాపీ ఆల్సో కొంచెం జరుగుతున్నాయి. Or it is not purely because of AI. ఓకే. తర్వాత మూడోది, ఇప్పుడు TCS కైండ్ ఆఫ్ కంపెనీస్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్, ఆల్సో బికాస్ ఆఫ్ వాట్ ట్రంప్ ఈస్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ఆల్ దట్, బిట్ ఆఫ్ అన్సర్టనిటీ. సో ఈ అన్సర్టనిటీ వల్ల పీపుల్ ఆర్ నాట్, ఇన్వెస్ట్మెంట్స్ ఆ రేంజ్లో జరగట్లేదు. సో వీళ్ళకి ప్రాజెక్ట్స్, దెర్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆన్ ప్రాజెక్ట్స్ ఫర్ దీస్ పీపుల్. సో దే ఆర్ నాట్ ఆల్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ what is going to happen next. So అందుకోసం they are tightening their belts and జరుగుతున్నాయి. సో ఇవన్నీ are they happening because of AI అంటే questionable. So it is not because of that. So short term it is definitely not because of that. ఓకే. All right. So short term all these complex factors వల్ల అవుతున్నాయి. So what is going to happen in the medium term అనేది మాట్లాడాలి. సో దీనికి ఒక డిస్కషను, ఒక జస్ట్ టు గివ్ యూ సమ్ థియరిటికల్ బ్యాక్డ్రాప్. 1800స్లో జెవాన్స్ పారాడాక్స్ అని ఒక ఎకానమిస్టు, జెవాన్ అనే ఎకానమిస్టు ఇన్ దోస్ టైమ్స్ ఏమన్నాడంటే, ఆ టైంలో అంతా స్టీమ్ ఇంజిన్తో నడిచేది మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్. సో స్టీమ్ ఇంజిన్ టెక్నాలజీ ఎలా అయితే ఇంప్రూవ్, ఇప్పుడు AI వల్ల ఎలాగా మనం ఎఫిషియన్సీ చూస్తున్నామో, స్టీమ్ ఇంజిన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవడం వల్ల కోల్ యూసేజ్ ఆఫ్ కోల్ విల్ కమ్ డౌన్ అని ఒక థియరీ వాజ్ దేర్ అట్ దట్ టైమ్. కోల్ యూసేజ్ తక్కువ అవుతుంది, కోల్ అవసరం ఉండదు మనకి, బికాస్ స్టీమ్ ఇంజిన్ టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవింగ్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంక్రూవింగ్. అయితే జవాన్ అన్న అతను హీ కేమ్ విత్ అ బ్యూటిఫుల్ థియరీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జవాన్స్ పారాడాక్స్. ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. ఇన్ ఫ్యాక్ట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ వల్ల ఏమవుతుంది అంటే కోల్ యూసేజ్ పెరుగుతుంది, తగ్గదు. ఎందుకు అంటే వన్స్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ తగ్గిపోతుంది, కొత్త అప్లికేషన్స్ వస్తాయి. కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. వెన్ మోర్ అండ్ మోర్ పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్, మోర్ అండ్ మోర్ Industry will expand, more and more coal usage will be there, right? Same thing is happening to AI today. AI వల్ల ఏమవుతుంది, మనం ఏమంటున్నాం, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ వస్తుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ వల్ల మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అంటున్నాం. బట్ ఆ అనాలజీ చూస్తే ఇక్కడ బికాస్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్, మోర్ అవైలబిలిటీ విల్ బి దేర్, అండ్ దేర్ ఫోర్ who knows, there may be more employment. So that is the medium term. Long term గురించి మాట్లాడారు. లాంగ్ టర్మ్ గురించి మాట్లాడాలంటే ఐ హావ్ టు గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. Electricity, when it was first invented, what was the use case? Light bulb. అంతకుముందు ఆయిల్ ఫ్యూయల్డ్ లైట్లు ఉండేవి. సో లైట్ బల్బ్. సో అప్పుడు లైట్ బల్బ్స్ వెన్ దే స్టార్టెడ్ గెటింగ్ రీప్లేస్డ్ విత్ ఎలక్ట్రిక్ బల్బ్స్, వన్ పర్టికులర్ జాబ్ వాజ్ ఇన్ డేంజర్. ఏంటి ఆ జాబ్ ఏంటంటే, ఈ స్ట్రీట్ లైట్స్ యాట్ స్కేల్ వెలిగించాలి అంటే దేర్ షుడ్ బి పీపుల్ హూ విల్ గో
టేక్ దోస్ ల్యాంప్స్ అవుట్, ఆ విక్స్ అన్ని పెట్టి ఆయిల్ రీఫ్యూయల్ చేసి దాన్ని క్లీన్ చేసి లైట్ చేసేవాడు ఓ స్ట్రీట్ లైట్ ఆపరేటర్ ఉండేవాడు. సో వెన్ ఎలక్ట్రిసిటీ కేమ్, పీపుల్ వర్ సేయింగ్ ఈ జాబ్స్ అన్ని పోయాయి కూడా, రైట్, పోయాయి కూడా. సో బట్ డస్ దట్ మీన్ దట్ ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ విల్ కమ్ డౌన్, రైట్? ఏమైంది అప్పుడు? ఎలక్ట్రిసిటీ రావడంతో ద యూస్ కేస్ దే వర్ లుకింగ్ అట్ ఓన్లీ వాస్ ది బల్బ్, ఓకే. కానీ ఎలక్ట్రిసిటీ స్టార్టెడ్ గెటింగ్ ఎక్స్పాండెడ్ ఇంటూ a whole lot of other fields. So we started having, white goods, refrigerators, fans, air conditioners, washing machines, toasters, manufacture of these things, design of these things, factory automation, tarvata service people, sales people. Instead, employment increased and quality of life improved. So several fold employment increased. Correct? So when electricity was invented, ఈ యూస్ కేసెస్ అన్నీ nobody thought of those things at that point of time. సో ఇప్పుడు AI అడాప్షన్లో కూడా వీఆర్ at that level. So I don't even know what kind of use cases will be there. I don't even know. ఏవో కొత్తవి రావచ్చు కాదు, వస్తాయి, తప్పకుండా వస్తాయి. డెఫినెట్లీ, ఐ మీన్ AI is such a technology that definitely మనకి ఇప్పుడు తెలియనివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ గూగుల్ మ్యాప్స్ కేమ్, మనం ఏమనుకున్నాం, నావిగేషన్ మాన్యువల్ మ్యాప్స్ ఆర్ రీప్లేస్ బై గూగుల్ మ్యాప్స్. సో ఇంతకుముందు కార్లో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఈ మ్యాప్స్ చూసుకొని వెళ్ళేవారు. వన్స్ గూగుల్ మ్యాప్ కేమ్, అది ఇట్ బికమ్ నావిగేషన్ బికమ్ వెరీ ఈజీ. బట్ ఆ తర్వాత మనకి మ్యాప్స్ బేస్డ్ యూస్ కేసెస్ చాలా వచ్చాయి. ఆల్ దీస్ డెలివరీ యాప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇవన్నీ వచ్చాయి. సో అలాగా దెర్ విల్ బి సో మెనీ థింగ్స్ దట్ విల్ కమ్. సో I don't think jobs will be at a disadvantage. In fact, నన్ను అడిగితే జాబ్స్ చాలా unimaginable లెవెల్లో మనకి there will be an explosion. That is what I feel. It's a great insight, sir. Like this is the first time మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ అన్ అడ్వాంటేజ్. సో మరి అయితే ఇండియాకి వచ్చేసరికి వీఆర్ సీయింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది గూగుల్. సో దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ హ్యాస్ మేడ్ ఇన్ ఇండియా. సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుందా? అంటే చాలామంది దాని నుంచి డేటా సెంటర్లో పెద్దగా జాబ్స్ ఉండవు కదా అంటున్నారు. ఈజ్ దేర్ ఎనీ అడ్వాంటేజ్ ఫర్ దట్? Actually, there are two questions here. One is data centers in general. Second is the significance of Google opening a center in Vizag. Both are important. Okay. So data center. Let's talk about data centers first. So data centers by themselves, what do they do? AI ఏదైతే ఉందో అడాప్షన్లో, that is the infrastructure backbone. అంతే కదా. సో AI is all about large scale data, right? So దానికి you require that infrastructure. If data is the new oil, ఆ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసి రిఫైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసేది ది డేటా సెంటర్, రైట్? సో దేర్ ఫోర్ డేటా సెంటర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, నంబర్ వన్. ఆల్ రైట్. అండ్ ఇఫ్ యూ సీ యుఎస్లో లార్జ్ స్కేల్ డేటా సెంటర్స్ లాట్ ఆఫ్ ప్లేసెస్ వస్తున్నాయి, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ డేటా ఇస్ అ న్యూ ఆయిల్, సో ఆబ్వియస్లీ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ సో ఫర్ AI. సో డేటా సెంటర్ వల్ల లాట్ ఆఫ్ న్యూ జాబ్స్ విల్ కమ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇఫ్ యూ సీ టిపికల్ డేటా సెంటర్, ఒక especially the kind of data center that we are envisaging at Vizag, it's a gigawatt range data center, right? So huge data center, and it is like a AI factory ankoch, right? And about 450 acres antunaru. Typically that will be the size, right? So just imagine the kind of civil construction that has to be done at a very basic level. Andukosame Adani is getting involved, right? Second, tarvata you require a whole lot of processors, right? Then you require a whole lot of networking.
మరి ఇంత లెవెల్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నప్పుడు యూ ఆల్సో రిక్వైర్ దానికి కూలింగ్, దానికి ఎయిర్ కండిషనింగ్, దానికి పవర్. There's a lot of support system. పవర్ ఇన్ఫ్యాక్ట్ gigawatt, ఇన్ఫ్యాక్ట్ పవర్ ఈజ్ మెజర్డ్, ఇన్ఫ్యాక్ట్ గూగుల్, ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్ సైజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. గిగావాట్ అంటే ఆ గిగావాట్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ దేర్. అంటే ఆల్మోస్ట్ ఒక సిటీకి కావాల్సినంత, ఒక స్టేట్కి కావాల్సినంత పవరు one data center is going to take. So just imagine the kind of power plant that needs to be constructed. Imagine the distribution that needs to be done, the substations that have to be constructed. And adanta fossil fuel to cheyalemu. Nobody will allow. అంత పెద్ద ప్లాంట్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఇన్ అ ప్లేస్ లైక్ వైజాగ్ చేయాలి అంటే there will be a whole lot of pollution and environmental concerns and all that. So in fact, Google was saying 80% will be green energy. Yeah. So we like to look at those kind of things. Okay. So if you look at jobs, you require those civil guys. You require this electrical engineers. All right. You require this networking engineers. Okay. ఆ తర్వాత all those processors has to be produced. So you require those kind of semiconductor specialists, vagara vagara. Yeah. You require technicians, you require electricians, infrastructure కావాల్సిన వాళ్ళంతా మనకు కావాల్సి వస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ ఇవి అట్ అ బేసిక్ లెవెల్, ఇది ఫస్ట్ 2-3 years కన్స్ట్రక్షన్ ఫేజ్లో. ఆ తర్వాత వన్స్ ద డేటా సెంటర్ ఈజ్ అన్ ఆపరేషన్, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్? ఒకటి, వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా కాబట్టి యూ రిక్వైర్ డేటా సైంటిస్ట్. Yeah. తర్వాత ఈవెన్ బిఫోర్ డేటా సైంటిస్ట్ యూ రిక్వైర్ వాట్ క్లౌడ్ ఇంజనీర్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, అవి కావాలి కదా. ఆ తర్వాత వన్స్ దే ఆర్ ఆన్ ద క్లౌడ్ యూ రిక్వైర్ సైబర్ సెక్యూరిటీ, సో యూ రిక్వైర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. Yes. ఇవన్నీ అవసరం అవుతాయి. ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ డైరెక్ట్, ఐమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ జాబ్స్. Yes. I think more companies which are dependent on speeds మీద డిపెండ్ అయ్యే వాళ్ళు డేటా సెంటర్ దగ్గర ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. So companies will start thinking of new applications. Governments will think of starting of developing new applications. Then entrepreneurs or fresh graduates, engineering graduates will come up with new apps, new applications. Today I cannot sit and envisage all of those things, but all of these things will come out. So వీళ్ళందరికీ ఇవి పవర్ చేయడానికి యూ రిక్వైర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, యాప్ డెవలపర్స్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ స్పెషలిస్ట్, వీళ్ళందరూ కావాల్సి వస్తుంది. సో మొత్తం ఒక ఈకో సిస్టమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ జాబ్స్ దట్ విల్ గెట్ క్రియేటెడ్ ఫర్ ఎనీ డేటా సెంటర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. మోర్ ఇంపార్టెంట్లీ వైజాగ్కి గూగుల్ రావడం అనేది ఇస్ అ బిగ్ థింగ్. ఓకే, ఎందుకు బిగ్ థింగ్ అంటే గూగుల్ ఇస్ నాట్ అ స్మాల్ కంపెనీ, రైట్? సో ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఐటీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, అండ్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ which is their biggest one outside of US. Okay. The data center that they are creating is the biggest outside of US. And consider the scale, $15 billion. All right. అంటే మన ఏమంటే 1,20,000 crores. That's a great perspective. And back to like AI గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో అంటే ఆన్ లైక్ వన్ పార్ట్ వి డిస్కస్డ్ అబౌట్ బబుల్ అనేది వస్తుంది ఏఐ. సో అది బర్స్ట్ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు జాబ్స్ పోతున్నాయని అనుకున్నాం. తర్వాత ఫ్యూచర్లో కొంత ఎవల్యూషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఐ థింక్ ఈ బబుల్ అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. బబుల్ గురించి కొంచెం మాట్లాడాలి. యూ బ్రాట్ అప్ రైట్ థింగ్. ఎందుకంటే మనం మీడియా కమెంటరీ చూస్తున్నాం, బబుల్ అంటున్నారు. సో ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ బబుల్. ఏంటి బబుల్ అన్నది? ఇంకా చాలామంది తెలియదు వాట్ ఈస్ దిస్ బబుల్ అన్నది. సో ఇప్పుడు దెర్ ఆర్ 2 aspects in this in AI boom. ఒకటి ద టెక్నాలజీ ఆస్పెక్ట్. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, వాట్ ఆర్ ది థింగ్స్ అనేది. దెర్ ఆల్సో ది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అండ్ AI రిక్వైర్స్ ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్ in terms of all these processors. And ఇప్పుడు NVIDIA is the most valuable company in the world. The reason because about 95% of the chips that AI requires come from the GPUs. They come from NVIDIA. So in the next 4-5 years,
వీఆర్ టాకింగ్ అబౌట్ couple of $1 trillion of investment. ఇవన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు, చేసేస్తున్నారు. ఆన్ ది అజంప్షన్ ఇప్పుడు అంత $1 trillion ఇన్వెస్ట్మెంట్ జరుగుతోంది అంటే రెవెన్యూ కూడా అంత ఆర్డర్లో ఉండాలి. సో ది పీపుల్ ఆర్ మేకింగ్ అన్ అజంప్షన్ దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూస్ విల్ బి జనరేటెడ్. దేర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. ఆల్ రైట్. సో లైక్ సో దేర్ ఇస్ నథింగ్ టు లూజ్, లైక్ అంటే హోప్స్ వదిలేసుకోకలేదు కంప్యూటర్ జాబ్స్ మీద పీపుల్ దీని అబ్సల్యూట్లీ నాట్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరుగుతాయి. విల్ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ వన్ థింగ్, దట్ జాబ్స్ ఉంటాయి, కానీ జాబ్స్ ఎవరికి ఉంటాయి అంటే రియలీ టాలెంట్ ఉన్న వాళ్ళకి, రియలీ స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. ఓకే. సో అంటే లైక్ అంటే ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో లైక్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ జాబ్స్ కూడా లే ఆఫ్ అవుతున్నాయి అంటే ఇట్స్ రిప్రజెంటేషన్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా వాల్యూ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ కావాలంటున్నారు. సో వాట్ ఈస్ ద స్కిల్ సెట్ వీ నీడ్ ఫర్ ద ఫ్యూచర్? యా, సో ఇప్పుడు నేను ఇందాకలా చెప్పినట్టు వీ హ్యావ్ టు లుక్ అట్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇమీడియట్లీ, అంటే 26లో. మీడియం టర్మ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ నౌ, అండ్ లాంగ్ టర్మ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ నౌ అండ్ వాట్ దే నీడ్ టు డూ. సో మనం ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. సో షార్ట్ టర్మ్లో ఏంటంటే ఇమీడియట్గా ఈ లో అండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ విల్ నాట్ బి దేర్. సో వీళ్ళు కొంచెం హై అప్ ఇన్ ద వాల్యూ చైన్, కొంచెం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ప్రాక్టికల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. సో ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కొంచెం డెప్త్గా చదువుకొని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఇంటర్న్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. ఓకే. ఎవరైతే ఇంజనీరింగ్ ఇప్పుడు చేస్తున్నారు ఈ సెకండ్ థర్డ్, ఇవి వాళ్ళు పైన ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఐ కెన్ గెట్ ఇన్ టు మెయింటెనెన్స్ ఆర్ టెస్టింగ్ జాబ్ ఆర్ లో అండ్ ప్రోగ్రామింగ్ జాబ్ అనుకోకూడదు. సో కంప్యూటర్ సైన్స్లో దే షుడ్ రియలీ లెర్న్ ఫండమెంటల్స్, థరోగా నేర్చుకోవాలి. ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సో స్కిల్స్ కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ బిట్స్లో అయితే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అంత దొరకవు. సో దీస్ పీపుల్ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ అండ్ గెట్ దాట్. ఓకే. తర్వాత థియరటికల్ కంప్యూటర్ సైన్స్, ఎవరైతే థియరటికల్ కంప్యూటర్ సైన్స్లో కొంచెం గట్టిగా చేస్తే బేసికలీ ఏఐ, ఈ మోడలింగ్ కానీ అల్గారిథమ్స్ కానీ, దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ డెవలప్. సో అందులో కొంచెం పట్టు ఉంటే దెన్ యూనో దట్ ఈస్ ద బేసిక్ బ్రెయిన్. ఓకే. రైట్. సో వాళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో అందుకోసం దే హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ ఏరియా. ఓకే. నా ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, ప్లానింగ్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు 10th క్లాస్లోనే కానీ ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళు జనరలీ they have to develop skills which a computer develop such kind of skills that a computer cannot replace. Okay. సో అందుకోసం ఈ రోట్ లెర్నింగ్ నుంచి కొంచెం పక్కకి జరిగి కాన్సెప్ట్ డెప్త్గా అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది తెలియాలి. ఆల్రైట్. తర్వాత క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, దీస్ ఆర్ 2 things which they should learn, డెవలప్, నాట్ లెర్న్, యాక్చువల్లీ డెవలప్ స్కూల్ లెవెల్ నుంచే. క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఇది చేయాలి. తర్వాత యాజ్ హ్యూమన్స్ ఎంపతి, టీమ్ వర్క్, ఇలాంటివి ఈ స్కిల్స్ అన్నవి దే విల్ బీ ఇన్ గ్రేట్ డిమాండ్. ఓకే. ఎందుకంటే దీస్ ఆర్ థింగ్స్ విచ్ a computer cannot provide, especially if you want to progress in middle management level and all that. These things will become very important. ఇవి స్కూల్ లెవెల్లోని, అండ్ స్కూల్ లెవెల్ అంటే అప్ టు 12th క్లాస్ ఇవి డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో పీపుల్ షుడ్ లుక్ అట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ at school level and college level. Okay. Okay. Right. Thank you very much, sir. It's a great insight. Right. Okay. Thank you.